రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చేందుకు సిద్ధపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శాసనసభ లాబీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఆయన హెచ్ఎండిఏ భూములు తాకట్టు పెట్టి 20,000 కోట్ల అప్పు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఆస్తులు కుదవపెట్టి అప్పులు తెస్తున్నారని, ఇప్పటికే టీజీ ఐఏసీసీ కుదవపెట్టి 10,000 కోట్లు జీహెచ్ఎంసీ నుండి కూడా అప్పులు తెచ్చారన్నారు. కార్పొరేషన్ల నుండి అప్పులు తెచ్చారని హరీష్ రావు అన్నారు. క్వశ్చన్ అవర్లో ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నే రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీలో మా సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానాలే రావడం లేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలు సైట్లో పెట్టడం లేదన్నారు. యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సర్కార్దే బాధ్యత అంటున్నారని మండిపడ్డారు. మరీ దేవాదుల కింద 100 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇవాళ ప్రాజెక్టులో నీళ్లే లేవన్నారు. నీళ్లు ఎత్తిపోయాక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నామని చెప్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో 74 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నామన్నారు. వరి కొనుగోళ్లు, సన్న వరి ధాన్యం, రైతు భరోసా అన్నింటిలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని హరీష్ రావు అన్నారు. నీళ్లు లేక వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, మల్లన్న సాగర్లో నీళ్లు ఉండి పంటలకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. ఇక రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగనే లేదన్నారు హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలో 43,363 మంది అన్నదాతలు ఉంటే 25,514 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. దాదాపు 50% మందికి రుణమాఫీ జరగనే లేదని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీ చేశామని సీఎం, మంత్రులు పదే పదే చెప్తున్నారని, ఎక్కడైందని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో రాలేదన్నారు. శాసనసభ పనితీరుపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. క్వశ్చన్ అవర్లో బీఆర్ఎస్ను ఎదుర్కోలేకనే క్యాన్సిల్ చేశారన్నారు హరీష్ రావు. క్వశ్చన్ అవర్ అనేది మ్యాండేటరీ అని, 0 అవర్ పెట్టినా పెట్టకున్నా క్వశ్చన్ అవర్ పెట్టారని హరీష్ రావు తెలిపారు.